హలో ఫ్రెండ్స్, నమస్తే. నా బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు కొంగర కలాన్ రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ముందుండి మాట్లాడుతున్నాము. ఇక్కడ నుండి కరెక్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మీ ముందుకు నేను 240 గజాల ప్లాట్తో వచ్చాను. పూర్తి వీడియో చూడండి, 100% ఇన్ఫర్మేషన్తో ఉంటుంది. గజానికి 40,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ కింద చెప్పడం జరుగుతుంది. వీడియో చూస్తున్నప్పుడే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్, మీ ఇల్లు మీ స్థలం, హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఎక్సలెంట్ అద్భుతమైన ప్రాపర్టీతో వచ్చాను. చిన్న లేఅవుట్ ఇది. ఎక్కువ రోజులు అయితే ఇందులో ప్లాట్స్ అయితే ఉండవు. మనతో పాటు వినయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనని మీకు ఈ వీడియోలో పరిచయం చేసే ముందే ఈ వీడియోకి లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి. అండ్ మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా వందే భారత్ ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వినయ్ కుమార్ గారు, నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా సార్? బాగున్నాను సార్. మళ్ళీ మిమ్మల్ని కలవడం జరిగింది సార్. చాలా సంతోషము. ఇప్పుడు మనం ఉన్న ప్రాజెక్ట్ మెయిన్ హైలైట్స్ ఒకటి చెప్పాలి సార్. డైరెక్ట్ మనం అంటే వెళ్ళిపోదాం. మన వ్యూవర్స్కి, మన కస్టమర్స్కి మనం ఉన్న ప్రాజెక్ట్ గురించి ఫస్టే చెప్పేసుకొని హైలైట్స్ చెప్పుకొని ఇన్ డీటెయిల్గా మనం దీని గురించి డిస్కస్ చేసుకుందాము. మన ప్రాజెక్ట్ మెయిన్ హైలైట్స్ చెప్పండి సార్. డెఫినెట్లీ సార్, మన ప్రాజెక్ట్ మెయిన్ ఏంటంటే సార్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మూమెంట్లో గచ్చిబౌలి తర్వాత నెక్స్ట్ ఎక్కువ ఫోకస్ ఉన్న ఏరియా వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ 13 రావిరియాల సార్. మనం అలాంటి ప్రైమ్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నామన్నమాట. రీసెంట్లీగా మీరు పేపర్లో చూసింటారు, ఒక 15 days బ్యాక్ మనకు రావిరియాలలో మనకు 83,500 పర్ స్క్వేర్ యార్డ్ గవర్నమెంట్ యాక్షన్లో వెళ్ళింది. అది మనం ఆ ఏరియాలోనే ఉన్నాం అనమాట. చిన్న మాట, 83,500 అంటే మళ్ళీ కస్టమర్లు అదే అనుకోలేదు సార్. ఆ ప్రైస్తో కాదు చెప్తున్నాను సార్. అంటే ఈ ఏరియాలో ఎంత డిమాండ్ ఉంది, డెవలప్మెంట్ ఉందని చెప్తున్నా. దాంతో పాటు సార్ మన ప్రాజెక్ట్ మెయిన్ హైలైట్ ఏంటంటే సార్, 330 feet రోడ్, గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏదైతే ఉందో, మన రేవంత్ రెడ్డి గారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ రోడ్ విత్ మెట్రో సెకండ్ ఫేస్ ఉంది కదా, ఆ మెట్రోకు మనం ఫేసింగ్ లోనే మన వెంచర్ సార్. మనకు 330 feet రోడ్ కి ఆనుకొని మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ 330 feet రోడ్ సర్వే అయిపోయిన తర్వాత వచ్చిన ఫస్ట్ HMD అప్రూవల్ మన ప్రాజెక్ట్ సార్. దాంతో పాటు మనకి ఏంటంటే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ అండ్ ఫాక్స్కాన్ జస్ట్ మనకు 1/2 kilometer డిస్టెన్స్ లోపలనే ఉంటుంది. మన వెనకాల, మన బ్యాక్ సైడ్ సార్ మీకు కనిపిస్తుంటది. అదే కాకుండా మనం ఏంటంటే ఇప్పుడు మనకు శ్రీశైలం హైవేలో ఈసీటీ ఉంది కదా సార్, శ్రీశైలం హైవేలో ఆ ఈసీటీకి మనం బ్యాక్ సైడ్ ఉంటాం, జస్ట్ 4 kilometer డిస్టెన్స్ లో ఉంటున్నాము. అలాంటి ప్రైమ్ ప్రాజెక్ట్ సార్. ఇక్కడ తీసుకున్న కస్టమర్కి ఏంటంటే ఫ్యూచర్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది సార్. ఇదంతా ఫుల్ ఒక 1 lakh ఎంప్లాయ్మెంట్ జోన్ కింద మారబోతుంది. ఇక్కడ మనకు ల్యాండ్ బ్యాంక్ కూడా చూసుకుంటే చాలా తక్కువగా ఉంది సార్. ఇక్కడ మన ఇలాంటి ఎక్సలెంట్ ప్రాజెక్ట్లో మనకు కొన్ని ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. ఇందులో మనకు బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది, ప్లస్ మనకు బ్యాంక్ లోన్ కూడా 70% వరకు బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది సార్. ఇందులో అందుకే బోర్డు కూడా పెట్టారు సార్. సార్ మనకు ఆల్రెడీ ప్రాజెక్ట్ అప్రూవల్ అయిపోయింది. ఇలాంటి ప్రాజెక్టులు ఏంటంటే కస్టమర్ ఇన్వెస్ట్ చేసే మాత్రం ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సార్. అంటే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ సార్ ఇదైతే. గ్రేట్ సార్. ఇది సార్ మన ప్రాజెక్ట్ మెయిన్ హైలైట్స్ సార్. ఇంకోటి ప్రాజెక్ట్లో ఫుల్ ఫ్లెజ్డ్గా సీసీ రోడ్స్ వేసారు, చూడొచ్చు. సీసీ రోడ్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఇచ్చారు. అండ్ అవెన్యూ ప్లాంటేషన్, ఫుట్ పాత్స్ 100% అయిపోయింది. అయితే ఇది చిన్న లేఅవుట్ లాగా అనిపిస్తుంది. 8 acres లేఅవుట్ సార్. ఇది ఓన్లీ జస్ట్ 8 acres లోనే ఉంది. ఇక్కడ ఏంటంటే రెస్పాన్స్ కూడా చాలా బాగుంది సార్. మనకు మీరు ఈ విధంగా లేఅవుట్ చూసుకుంటే సార్, మనకు లేఅవుట్లో మనకు ఇక్కడ రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ 330 feet రోడ్ ఫేసింగ్ సార్. ఈ రోడ్ హైలైట్ ఏంటంటే సార్, మనకు మధ్య నుంచి మెట్రో వెళ్తుంది, ఇక్కడ సైడ్ మనకు రోడ్ వస్తుంది. ఈ రోడ్ కానుకొని మనకు ఈ ప్రాజెక్ట్ సార్ చాలా ప్రైమ్ ప్రాజెక్ట్ సార్ ఇది మనకు. సార్ ఇప్పుడు మన 330 feet రోడ్ ఏదైతే ఉందో మన ప్లాట్స్ కి ఏమైనా డిస్టర్బ్ అవుతుంది? నో సార్, మనకు ఆల్రెడీ అంత సర్వే అయిపోయినాక వచ్చిన రీసెంట్లీ ఎల్పీ నెంబర్, మీరు ఎల్పీ నెంబర్ కూడా చెక్ చేసుకోవచ్చు. రీసెంట్లీ 2025 June లో వచ్చింది సార్ మనకు ఎల్పీ నెంబర్ సార్. అంటే ఇది మనకి ఈ రోడ్ సర్వే అయిపోయిన తర్వాత వచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ అని మేము చెప్తున్నాం. ఇది 8 acres లిమిటెడ్ ప్లాట్స్. సార్ ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా, లిమిటెడ్ అంటే ఎన్ని ఉన్నాయి? ఎందుకంటే ఇది మనం ఫస్ట్ క్లారిటీ తెలుసుకుందాం. కొంతమంది కస్టమర్స్ ఏంటంటే ఇదే ప్రాజెక్ట్ లో ప్లాట్ కొందామని వస్తారు, మనం వచ్చే వరకు ఇందులో ప్లాట్లు ఉండవు, అప్పుడు మనం వాళ్ళకి న్యాయం చేయకపోవచ్చు. కాబట్టి అంటే ఈ రోజు అంటే మనం వీడియో పోస్టింగ్ చేసే టైంకి దీనికి ఒక టైం బాండ్ ఉంటుంది. ఒక 1 month 45 days లో ఉన్న ప్లాట్లన్నీ వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి
ఎన్ని ప్లాట్లు ఉన్నాయో కరెక్ట్ ప్లాట్ ఫిగర్ చెప్పండి. రియాలిటీగా ఇప్పుడు మనకు 8 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. ఓకే, మనకు 330 ఫీట్ రోడ్ ఉన్న కమర్షియల్ ప్లాట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయినాయి. జస్ట్ 8 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. అందులో కూడా ఒక ఇద్దరు కస్టమర్లు ఆల్రెడీ టాక్ ఉంది. అంటే ఓవరాల్ గా 6 to 8 ప్లాట్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి సార్. అంతే, ఇందులో 6 to 8 లో 2 ఆల్రెడీ నెగోషియేషన్స్ నడుస్తున్నాయి. అదొకటి. రెండోది ఏంటంటే సార్, మెయిన్ థింగ్ మనకు విత్ ఇన్ 2 to 3 months లో ఎన్ఓసి అంటే ఫైనల్ ఎల్పి వచ్చేస్తుంది. ఇక్కడ రెడీ టు కన్స్ట్రక్షన్ సార్. కన్స్ట్రక్షన్ చేస్తే కూడా ఇక్కడ బాగా డిమాండ్ ఉంది సార్. రెంటల్ పర్పస్ గా చాలా డిమాండ్ ఉంది. ఫాక్స్కాన్ గురించి, తర్వాత కేన్స్ లా ఎంప్లాయీస్ కు హాస్టల్ గురించి, రెసిడెన్షియల్ గురించి చూస్తున్నాం. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ అంటే ప్యూర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అంటే అది కూడా ఒక సంస్థ అనేది పెద్దగా ఆర్గనైజేషన్ చాలా అంటే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఆఫీస్ అది. కాబట్టి ఎక్కువ స్కోప్ ఉంది. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎక్కువ స్కోప్ ఉంది సార్. అంటే రెంటల్ ఇన్కమ్ మీరు చెప్పేది ఏంటంటే ఫర్దర్ ఇంకొక 2 సంవత్సరాలు ఇంకా ఎక్కువ అంటే అడాప్ట్ అయిపోయినా కానీ రెంటల్ ఇన్కమ్ కూడా ఈల్డ్ అవుతుంది. అంటే ఎక్కువ రెంటల్ ఇన్కమ్ వస్తుందని మీరు చెప్తున్నారు సార్. మీరు ఒక మాట అన్నారు, 2 years కదా సార్. 2 years కదా సార్. ఇప్పుడు మనకు వచ్చి ఇప్పుడు 2-3 months లో ఎల్పి ఫైనల్ ఎల్పి వచ్చాక కన్స్ట్రక్షన్ చేసినా కూడా ఇక్కడ రెంటల్ ఇన్కమ్ ఉంది సార్. మీకు ఒక చిన్న ఇమాజిన్ ఏంటంటే సార్, ఇప్పుడు రావిరియాల విలేజ్ ఉంది సార్. అక్కడ డబుల్ బెడ్రూమ్ వచ్చేసి 16,000 అంత డిమాండ్. రెంట్ 16,000 పర్ మంత్ రెంట్ ఉంది సార్. డబుల్ బెడ్రూమ్ అంటే ఇక్కడ ఎంత రెసిడెన్షియల్ గా అంత డిమాండ్ ఉంది సార్ ఈ ఏరియాలో. గ్రేట్ సార్. అంటే చాలామంది కస్టమర్స్ కొంతమంది ఏమనుకుంటారంటే మనం చెప్పే మాటలు ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నాం అనుకుంటారు, కానీ అలాంటిది ఏది లేదు సార్. మనం ఏది ఉన్నా మనం కళ్ళ ముందర కనిపించేది చెప్తున్నాం సార్. మీకు 330 feet రోడ్ కూడా వర్క్ నడుస్తుంది, క్లీనింగ్ అయింది, అది కూడా చూపిద్దాం. అవును, నారాయణ కాలేజ్ అంటే ఇప్పుడు ఆ జంక్షన్ ఏదైతే ఉందో ఒకవైపు రావిరియాల వండ్రెల్లా వైపు వెళ్ళే రోడ్డు అండ్ ఫ్లైఓవర్ పైన చూసుకోవచ్చు. ఒకవైపు ఎగ్జిట్ 13 అంటే ఇన్ అండ్ అవుట్ ఎగ్జిట్ చూసుకోవచ్చు. ఈ ఎగ్జిట్ పక్క నుంచి ఆ అండర్ పాస్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి 330 feet రోడ్ అక్కడ నుండి కరెక్ట్ మన లేఅవుట్ పక్క నుండి వెళ్తుంది. అది కళ్ళ ముందు కనిపిస్తుంది. అంటే కస్టమర్ వచ్చినప్పుడు కూడా కళ్ళ ముందు కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక కస్టమర్ కి మనము ఏదో అవుతుందని చెప్పట్లే, కనిపిస్తుందే చెప్తున్నాం అంతే కదా. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కనిపిస్తున్నది నడుస్తున్నదే చెప్తున్నాము. ఫాక్స్కాన్ చూడొచ్చు, కలెక్టరేట్ ఆఫీస్ చూడొచ్చు, కేన్స్ చూడొచ్చు, మన బ్యాక్ సైడ్ మనం ఈ సిటీ కూడా చూడొచ్చు అనమాట. అన్ని కూడా కళ్ళ ముందర కనిపిస్తున్నాయి కస్టమర్కు. ఫ్యూచర్లో 1 lakh ఎంప్లాయ్మెంట్ అనేది ఈజీగా ఈ జోన్ మొత్తం 1 lakh ఎంప్లాయ్మెంట్ అవుతుంది సార్. ఇది మెయిన్ ప్రాజెక్ట్ హైలైట్స్ సార్. ఇది కాకుండా అంటే ఎంప్లాయ్మెంట్ జోన్ కనిపిస్తుంది. ఇది కాకుండా అంటే ఇక్కడ ఒక ఇల్లు కట్టుకొని ఉందాం అనుకుంటున్నారు అంటే ఒక ఎన్ఆర్ఐ కావచ్చు, లేకపోతే వేరే అంటే స్పెషల్లీ ఎన్ఆర్ఐస్ అనుకుందాం, వాళ్ళు వేరే కంట్రీలో ఉండి ఇక్కడ రెంటల్ ఇన్కమ్ వచ్చేటట్టు కట్టుకుంటారు. ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత ఇండియాలోనే ఉందాం అనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ ఉండే విధంగా ఉంది. అయితే ఇంకొంతమంది కస్టమర్స్ పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం చూస్తున్నారు. మరి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? చాలా దగ్గర ఉన్నాయి సార్. మనకి ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మనకు తుక్కుగూడ ఉంది సార్. తుక్కుగూడ వచ్చేసి మనకి జస్ట్ 4 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. ఆ తుక్కుగూడలో మనకు అన్ని స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, అన్ని స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అవైలబుల్. అదే విధంగా చూసుకుంటే మనకు ఆదిబట్ల సార్, ఆదిబట్ల బిఎన్ రెడ్డి కూడా హైదరాబాద్ సిటీ లోపల లేని అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని ఔటర్ రింగ్ రోడ్ లో అది కూడా పెద్ద పెద్ద ప్లే గ్రౌండ్స్ తో వేసారు. అది ఖచ్చితంగా మనము చెప్పాల్సిన పాయింట్ సార్. అందుకోసమని సార్ని కూడా అడగడం జరిగింది. అయితే ఇంకేమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా సార్? ఒక్కటి మాత్రం కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను సార్. కస్టమర్స్కి నేను చెప్తున్నది ఏంటంటే సార్, మేము అంటే ఎక్కడైనా సరే కస్టమర్ కొన్నాడంటే 5 years to 10 years అన్నట్లు చెప్తాం, కానీ ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో మాత్రం సార్ మేము కస్టమర్ కాన్ఫిడెంట్గా 1 year to 2 years లోపల మంచి అప్రిషియేషన్ అనేది చూస్తారనేది ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇవ్వగలుగుతాను. కన్స్ట్రక్షన్ చేసినా కూడా రెంటల్ ఇన్కమ్ వస్తుంది అనేది కూడా ఒకటి కాన్ఫిడెన్స్ అయితే కస్టమర్ చెప్పగలం సార్. మనం లాస్ట్ ఇది ఏంటంటే ఫస్టే చెప్పాలి, మనం లాస్ట్ చెప్తున్నాము. రేటు ఏం చెప్తున్నారు గజానికి సార్? ఇక్కడ మేము 40,000 కోట్ చేస్తున్నాం సార్. నెగోషియబుల్ ఉంది అనమాట. 40,000 per square yard. 40,000 రూపీస్ కంపెనీ నుంచి డైరెక్ట్ సార్. ఎలాంటి మనకు ఇలా మధ్యలో ఏమి ఉండదు, డైరెక్ట్ కంపెనీ నుంచి 40,000 కోడ్. అందులో కూడా ప్రైస్ అనేది నెగోషియేషన్ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇక్కడ ప్రజెంట్ ల్యాండ్ కొని ఎవరైనా లేఅవుట్ వేయాలంటే సార్ 55,000 to 60,000 పెడితే తప్ప వర్కౌట్ కాదు కొత్తగా ఇవ్వాలంటే. అంటే ఇప్పుడు కస్టమర్కు ఆల్మోస్ట్ 15,000 to 20,000 అప్రిషియేషన్ వచ్చినట్లే సార్ ఈ మన దాంట్లో పర్చేస్ చేస్తే. అది మెయిన్. అవును, ఇక్కడ పర్ ఎకర్ చూసుకుంటే 15 CR ఉంది సార్. 15 CR పర్ ఎకర్ లేఅవుట్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ కాదు సార్. మాక్సిమం విల్లాస్ వస్తున్నాయి సార్, విల్లా ప్రాజెక్ట్స్ అవే వస్తున్నాయి. ల్యాండ్ బ్యాంక్ కూడా చాలా తక్కువ సార్. ల్యాండ్ బ్యాంక్ తక్కువ ఉంది. అండ్ ఈ ప్రాజెక్ట్ అంటే చుట్టూ ఒక 2 నుంచి 3 kilometerల డిస్టెన్స్లో అన్ని విల్లా ప్రాజెక్ట్సే అవుతున్నాయి. అది కళ్ళ ముంగట కస్టమర్ వచ్చినప్పుడు కనిపిస్తుంది సార్. అయితే వినయ్ కుమార్ గారు, ఎవరైనా కస్టమర్ ఇంట్రెస్టెడ్ ఉండి
అంటే సైట్ చూడాలనుకుంటున్నారు, వాళ్ళకి సర్వీస్ పరంగా మరి మీరు ఏమి ఇస్తున్నారు ఏం లేదు సార్, ఇప్పుడు ఒక కస్టమర్ ఇంట్రెస్టెడ్ ఉన్నాడంటే వస్తారంటే మనం సైట్ పికప్ అండ్ డ్రాపింగ్ ఉంటుంది సార్ మనకు కంపెనీ తరఫు నుంచి ఉంటుంది. మనం వస్తారు, నేను అవైలబుల్ ఉంటాను సైట్లోను, ఎవ్రీథింగ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్, మొత్తం టోటల్గా ఎవ్రీథింగ్ చేశాను. ఏదున్నా లోన్ ప్రాసెస్ ఉన్నా ఏదున్నా కూడా మేమే క్లియర్గా అన్నీ చూసుకొని మేమే క్లియర్ చేస్తాం సార్. లాస్ట్ క్వశ్చన్ సార్, ఇది ఇంపార్టెంట్. ఇది చిన్న లేఅవుట్ కాబట్టి లీగల్ వెరిఫికేషన్ కస్టమర్కి మీరు ఏమేమి ఇస్తున్నారు సార్? లీగల్ మెయిన్ ఇంపార్టెంట్, ప్రతి ప్రాజెక్ట్కి ఇంపార్టెంట్ అనేది లీగాలిటీ సార్. లీగాలిటీ ప్రకారంగా చూసుకుంటే మనకు హెచ్ఎండి అప్రూవల్ ఉన్నాయి, రేరా అప్రూవల్ ఉంది, బ్యాంక్ లోన్ ఉన్నాయి. దీంతో పాటు కస్టమర్ వచ్చిందంటే అతనికి టోటల్ డాక్యుమెంట్స్ అనేది లింక్ డాక్యుమెంట్స్తో సహా అన్ని ప్రొవైడ్ చేస్తాం సార్. అవన్నీ చూసుకొని వాళ్ళు ఫర్దర్గా మూవ్ కూడా కావచ్చు. అది టోటల్ మనకేంటంటే సార్ ఆల్రెడీ మనకు లీగల్ కూడా ఒపీనియన్ ఉంది ప్రాజెక్ట్ది. ఆ లీగల్ ఒపీనియన్ కూడా పంపిస్తాము, చెక్ చేసుకోవచ్చు. షూర్ సార్. ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకసారి మనము కస్టమర్స్కి క్లియర్గా మీకు ఒకసారి రోడ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, నాతో పాటు కంటిన్యూగా అండి. ఇప్పుడు మనం ఉన్నది ఇది 30 ఫీట్ రోడ్డు. ఈ 30 ఫీట్ రోడ్కి మనకి యాడ్ అయింది 40 ఫీట్ రోడ్డు. మీకు వీడియో కంటిన్యూషన్గా చూపిస్తున్నాను. చాలా చిన్న ప్రాజెక్ట్ ఇది, మన సార్ చెప్పినట్టు చాలా చిన్న ప్రాజెక్ట్. ఇందులో లిమిటెడ్ ప్లాట్సే ఉన్నాయి. ఒక 8 ప్లాట్లలో ఆల్రెడీ 2 ప్లాట్లకి మాటలు అవుతున్నాయంట నెగోసియేషన్స్ దగ్గర. ప్రాబబ్లీ ఇంకొక 6 ప్లాట్లు ఉన్నాయని చెప్పి మన వినయ్ కుమార్ సార్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఉంది 40 ఫీట్ రోడ్ ఇది. ఈ 40 ఫీట్ రోడ్లో మీరు 2 వైపులా చూసుకోవచ్చు. అంటే కంప్లీట్గా సీసీ రోడ్స్, అంటే కాంక్రీట్ సిమెంట్ రోడ్స్ వేయడం జరిగింది ఈ 40 ఫీట్ రోడ్లో. అండ్ 2 వైపులా చూసుకుంటే ఎవెన్యూ ప్లాంటేషన్, గ్రీనరీ పరంగా ఎవెన్యూ ప్లాంటేషన్ మంచి ప్లాంటేషన్ చేశారు. లాంగ్ టర్మ్లో ఇది మంచి లేఅవుట్ కాబట్టి, చిన్న లేఅవుట్ అయినా ఒక 6 నుంచి 8 ఎకరాల్లో చేసిన లేఅవుట్ కాబట్టి వాళ్ళు ఏంటంటే అన్నీ ప్రీ ప్లాన్డ్గా వాటర్ హోరెడ్ ట్యాంక్, పార్క్ అండ్ చూసుకుంటే మీకు అండర్ గ్రౌండ్ స్ట్రీట్ లైట్స్ అండ్ చాలా నీట్గా చేశారు. ఎక్కడ వర్క్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇప్పుడు వెళ్తుంది 40 ఫీట్ రోడ్డు. 40 ఫీట్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే 330 ఫీట్ రోడ్ ఉంటుంది. అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు వీడియోలో కంటిన్యూ అవుతుండండి. ఇదేంటంటే 100% ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. వీడియో లెంత్ ఎక్కువ పర్లేదు, పూర్తి వీడియో చూడటానికి ట్రై చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్ లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. ఎందుకంటే జెన్యూన్ కస్టమర్ ఎవరైనా ఇక్కడ మంచి ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనుకున్న వాళ్ళకి 100% యూస్ఫుల్ అయ్యే ప్రాజెక్ట్ ఇది. ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ మనకి ఇది మొత్తం అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సార్. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ వర్క్ కూడా అయిపోయింది. ఈవినింగ్ లో మనకి స్ట్రీట్ లైట్స్ కూడా మనకు ఆల్రెడీ గ్రేట్ డెవలప్మెంట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ సార్. ఒక ట్యాంక్ ఒకటి పెండింగ్ ఉంది. ఓకే, విత్ ఇన్ 2 months లో మనకు ట్యాంక్ కంప్లీట్ అయిందంటే మనకు ఫైనల్ ఎల్పీ వచ్చేస్తారు, రెడీ టు కన్స్ట్రక్షన్. అయితే ఇప్పుడు కమర్షియల్ ప్లాట్లు ఏం లేవు సార్, సోల్డ్ అవుట్. ఫస్ట్ బుక్ అయింది కమర్షియల్ ప్లాట్ సార్ మన దగ్గర. గ్రేట్. అంటే 330 ఫీట్ రోడ్ ఉంది కాబట్టి కస్టమర్స్ చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది ఇటువైపు 30 ఫీట్ రోడ్స్, అంటే మధ్యలో ఇచ్చింది ఏంటంటే 40 ఫీట్ రోడ్. మనకి 330 ఫీట్ రోడ్కి కమర్షియల్ ప్లాటింగ్స్ ఉంటాయి. కమర్షియల్ ప్లాటింగ్ తర్వాత అన్ని మనకి రెసిడెన్షియల్ ప్లాట్స్. అంటే సార్ ఇంకోటి, ఇది మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగడం మర్చిపోయినా, ఇక్కడ ప్లాట్స్ ఇప్పుడు ఏ డైమెన్షన్స్తో ఉన్నాయి, ఎన్ని గజాల్లో ఉన్నాయి సార్? మినిమం వచ్చేసి 240 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ సార్. 240 మినిమం స్టార్టింగ్ వచ్చి 240 స్క్వేర్ యార్డ్స్ మనకు. ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే సార్ ఇక్కడ మినిమం ఏంటంటే విల్లా సైజ్ టైప్లో ఇచ్చారు. ఏంటంటే ఈ ఏరియాలో మొత్తం విల్లాస్ కమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి అదే సైజులో మనకు మినిమం 240 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఇచ్చాం సార్. గ్రేట్ సార్. మనకు అదే కమర్షియల్ చూసుకుంటే సార్ మీకు 600 నుంచి తీసుకొని 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి. అవి కంప్లీట్ అయిపోయినాయి, మనకు సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఓకే, టోటల్ ఇప్పుడు ఉన్నాయి ఓన్లీ రెసిడెన్షియల్ సార్. 240 స్క్వేర్ యార్డ్స్ మాత్రమే ఉన్నాయి. అంటే 240 అంటే 36x60. రైట్. అందులో మనకి ఇక్కడ 6 ప్లాట్లు ఉన్నాయి. 8 ప్లాట్లకు గాను 6 అయితే ఖచ్చితంగా దొరుకుతాయి మనకి. అది కూడా లిమిటెడ్ టైం. ఓకే, బ్యాంక్ లోన్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఒక్కసారి రండి ఫ్రెండ్స్. నేను మీకు లేఅవుట్ అంతా తిరిగి చూపిస్తున్నాను. ఒక వాటర్ హోరెడ్ ట్యాంక్ ఒక్కటి పెండింగ్లో ఉంది, అది కూడా వర్క్ నడుస్తుంది, అది కూడా అయిపోతుంది. ఇక్కడ దాకా మనకి కంప్లీట్ వర్క్ అయిపోయింది, మన కమర్షియల్ ప్లాటింగ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మనకి ఒక స్టోన్ ఇచ్చారు. 330 ఫీట్ రోడ్. 330 ఫీట్ రోడ్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను, రండి నాతో పాటు. ఇక్కడ ఉంది కదా, ఇదంతా రెడ్ సాయిల్ ఉంది కదా, ఈ రెడ్ సాయిల్ ఇదంతా మనకి 330 ఫీట్ రోడ్. అక్కడ మీకు ఎల్లో కలర్ స్టోన్ ఉంది కదా, ఆ స్టోన్ పక్కన ఉంది, అది కూడా మనకి 330 ఫీట్ రోడ్. అక్కడ దాకా మళ్ళీ అక్కడ ఇంకో స్టోన్ ఉంటుంది, అటువైపు దాకా 330 ఫీట్ రోడ్లో భాగంగా ఉంటుంది. అండ్ ఈ మీకు ఫస్ట్ చెప్పినాను స్టార్టింగ్లో,
కరెక్ట్ మనము జంక్షన్ ఏదైతే ఉంటుందో ఎగ్జిట్ 13 నుంచి కరెక్ట్ వండ్రెల్లా జంక్షన్ దగ్గర మనకి ఆ 330 ఫీట్ రోడ్ స్టార్ట్ అయ్యి మీరు చూసుకోవచ్చు అటువైపు మన ఫాక్స్కాన్ కొంగరకలాన్ ఫాక్స్కాన్తో పాటు కేయిన్స్ అటువైపు మన రంగారెడ్డి డిస్టిక్ కలెక్టరేట్ ఆఫీసు ఈ 3 దగ్గర అంటే హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు, లెస్ దెన్ హాఫ్ కిలోమీటరు, ప్రాబబ్లీ 300 to 400 మీటర్స్ అనుకోవచ్చు. అయితే వెరీ నియర్ టు మెయిన్ ఈ సిటీకి కూడా చాలా దగ్గరగా ఉంది. మెయిన్ ఏంటంటే 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ జోన్ క్రియేట్ అవుతున్న ప్రిమిసెస్లో మనకి ప్రాజెక్ట్ ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒకసారి మీరు మీ కుటుంబ సభ్యులతో వచ్చి ఈ ప్రాపర్టీ చూడాల్సిందిగా కోరుతున్నాము. మీ ఫ్యామిలీతో రండి. ఈ ప్రాపర్టీ సంబంధించిన లేఅవుట్ ఇన్ఫర్మేషన్ ఇది చూసుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. ఇది లేఅవుట్ ఇన్ఫర్మేషను, HMDA LP నెంబర్తో ఉన్న ప్రాజెక్ట్ ఇది. మీరు మిగతా డీటెయిల్స్ అన్నీ స్క్రీన్ పైన వినయ్ కుమార్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. సార్కి వినయ్ కుమార్ గారికి కాల్ చేయండి. మీకు అన్ని ఇన్ఫర్మేషన్తో పాటు ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ డీటెయిల్డ్ బ్రౌచర్ డీటెయిల్స్, ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ వినయ్ కుమార్ గారు మీకు వాట్సాప్లో షేర్ చేస్తారు. ఒకసారి కాల్ చేసుకొని రండి. పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే HMDA TG RERA లేఅవుట్ పర్మిట్ నెంబర్తో ఉంటుంది. 0659 by HMDA by SWDL by 2025లో మనకి అప్రూవల్ LP నెంబర్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ బ్రౌచర్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఒక్కసారి మీరు స్వయంగా మీ ఫ్యామిలీతో వచ్చి ప్రాజెక్ట్ చూడాల్సిందిగా కోరుతూ వీడియోని ఏం చేస్తున్నాను. మాకు ఇంత దూరం మమ్మల్ని ఆదరిస్తూ మాకు ప్రతి వీడియోకి సపోర్ట్ చేస్తూ ఒక లైక్ ద్వారా హెల్ప్ చేసిన మీ అందరికీ ఇంకోసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ వీడియోని ఎండ్ చేస్తున్నాను. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ.